ఒక ఆయన ఏం చేశాడంటే, సార్ స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టింది సార్ మా అమ్మాయి. మేము మా పండితుల దగ్గర మంచి ముహూర్తం తీసుకున్నాము. మంచిగా అది చేశాను. అంతా సెట్ చేశాను. కానీ అక్కడ వాళ్ళు పెట్టే ముహూర్తంలో లగ్నం కరెక్ట్‌గా లేదు. నక్షత్ర రాశి స్వభావం గొప్పదే. కానీ లగ్నం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఆ లగ్నం కరెక్ట్‌గా లేదు. వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయికి తరచుగా ఆరోగ్యం క్షీణించడం, హాస్పిటల్ నెల రోజులు కాగానే హాస్పిటల్లో అడ్మిట్ కావడం, ఇవే ఖర్చులు ఎక్కువైపోతున్నాయి వాళ్ళకి. వాళ్ళకు తెలిసిన ఒక ఆయన, సో అది ఏదైనా పేరు అన్న ప్రాబ్లం ఉండొచ్చు, ఒకసారి నేను ఒక నంబర్ ఇస్తాను, అతని వీడియోలు చూసి ఒకసారి వెళ్ళండి అంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చారండి. నేను చూడగానే స్వాతి నక్షత్రం తులారాశి సూపర్ అదృష్టం, అమ్మాయికి బాగుంటుందని ఓ 4 మాటలు చెప్పిన తర్వాత నేను కుండలు చూడాలి కదా, చూస్తాను. మొత్తం కుండలు చూసి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు అమ్మాయి జన్మ లగ్నంలో శని దాని యొక్క ప్రభావం చూపెడుతుంది. ఆ శని ఉండడం వల్ల ఏంటంటే మొత్తం టోటల్ డ్యామేజ్, మొత్తం అనారోగ్య సమస్యలు, చదువులో కూడా వెనకబడిపోతుంది, వివాహ జీవితం కరెక్ట్ ఉండదు, ఎప్పటికి ఊరికే ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇదే అంటే ఇట్లా అంటే మరి పుట్టడమే తప్ప కాదు, దాన్ని మనం ఒక మంచి మూమెంట్కు తీసుకురావాలి. నేను మొత్తం జాతకాన్ని పరిశీలన చేసి ఎక్కడ ఏ సమస్య వస్తుందో ఆ సమస్యకు కరెక్ట్ రెమెడీ చెప్పానండి. ఆ పేరు పర్ఫెక్ట్గా మార్చాను, ఆ డిగ్రీస్ ఫ్రీక్వెన్సీని సెట్ చేశాను. ఆ పాపకి కరెక్ట్గా నేను ఒక పేరు ఇచ్చాను, అది సర్టిఫికేట్ తీయమ్మా అని చెప్పి తీసి ఆ రోజు పేరుని ఒక కోర్సు రాయమని చెప్పాను. అమ్మాయికి ఇప్పటికి దాదాపుగా ఒక 3 సంవత్సరాలు అవుతుంది, ఒక్కరోజు హాస్పిటల్ పోలేదండి. ఇదేదో కట్టు కథ కాదు, మీరు అనుకుంటే కట్టు కథ అనుకుంటే అనుకోండి, నాకు తప్పు లేదు. అది నిజం, రియాలిటీ, అది నిజంగా ఆత్మసాక్షిగా చెప్తున్నాను. మంచి జరుగుతుందండి. నన్ను నమ్ముకొని నా దగ్గర కరెక్షన్ తీసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా బాగుపడతారు, కానీ అసలు నష్టపోరండి. వాళ్ళు ఎవరైనా కోర్సు రాయకపోతేనే సమస్య. కోర్సు మధ్యలో ఆపేస్తే ఆ కోర్సు పనిచేయదు, మళ్ళీ మొదటి నుండి రాసినా పనిచేయదు, ఆ కోర్సే వదిలిపెట్టాలి. కోర్సు ఇస్తే పర్ఫెక్ట్గా రాస్తే మీరు బాగుపడకపోతే మీరు ఇచ్చిన డబ్బుకు ఒక 1000 రెట్లు మీకు ఉల్టా ఇస్తా, ఒకవేళ మీరు బాగుపడకపోతే. అంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది బాగుపడ్డారండి, కొన్ని లక్షల మంది బాగుపడ్డారు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు వాళ్ళకు ఇంకా మంచి జరగాలని కూడా ఆ పరమేశ్వరుని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను 100% పెట్టండి.